హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా ఇంట్లో చేసుకునే పనులనేనండి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. అందరికీ కూడా ఈ పనులు కామనే కదండి. మన హౌస్ వైఫ్ అంటేనే మన జీవితంలో సగం భాగం ఏంటి ఎక్కువనే చెప్పొచ్చు. 90% కూడా అందరికీ ఇదే ఉంటుందన్నమాట. అంటే ఫుల్ డే మొత్తము కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. సో నాదెలా ఉందనేది చూసేయండి. ఈరోజు అయితే కనుక నేను 4:30కి లేచానండి. మా వారు మార్నింగ్ షిఫ్ట్ అనమాట. ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకి బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నేను మీకు వీడియో అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. ఆయన ఉండేటప్పుడే అంటే ముందు నుంచే నేను లేచేటప్పటి నుంచే కనుక వీడియో చేస్తున్నట్లయితే కనుక ఆయనకి లేట్ అయిపోద్ది. షూట్ చేసి మనం ఏదైనా పని చేయాలంటే చాలా లేట్ అవుతుంది. అందుకని ముందుగానే నేను ఆయన్ని పంపించాక అప్పుడు నేను షూట్ చేస్తున్నాను అనమాట. 5:30 అరౌండ్ అలా అవుతుంది. ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా షూలను అయితే పాలిష్ చేసుకుంటున్నాను పిల్లలవి. ముందు ఈ పని అయిపోతే ఒక టెన్షన్ వదిలిపోద్దండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పటికి మనం కొంచెం లేట్ అయినా ఇంట్లో పనులు లేట్ అయినా సరే ఇవి ఇంకా ఉన్నాయి అని మనకి ఉండదన్నమాట. అయిపోయి ఉంటాయి కదా ఈజీగా. వాళ్ళు రెడీ అయిపోతే వాళ్ళు వేసుకోండి వెళ్ళండి అని చెప్పేసి మనం ఆలోగా ఇంకొక పని ఏదైనా చేయొచ్చు అనమాట లోపల. అందుకని నేను అక్కడ ముందు షూలను అయితే పాలిష్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అక్కడ అది అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి చూడండి ఇక్కడ మొత్తం చిందరవందరగా ఉందన్నమాట ఆయన వెళ్ళేటప్పటికి. మరి అంతే కదండి, టిఫిన్ అది లంచ్ ఏది చేసినా సరే కిచెన్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను, ఎక్కడిదక్కడ సర్ది పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా పిల్లల కోసమని. అందుకని ఇంకా చపాతీలు చేస్తే మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోద్ది కదండి అంతా కూడాను, ఆ పిండి మొత్తము కూడా. సో దాన్నే అలా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఈ స్టవ్ అంతా కూడా చపాతీలు ఎప్పుడు చేసినా ఇదొక పెద్ద ప్రాబ్లంలా అనిపిస్తుంటుంది. అందరికీ అంతేనా, నా ఒక్కదానికేనో తెలీదు. పిండి నేనైతే చాలా తక్కువ వేసే చేస్తాను పిండి, అయినా సరే మొత్తము కూడా అయిపోతుంటుంది అనమాట స్టవ్ మొత్తము కూడాను. ఇంకా తాగడానికి అయితే వేడి నీరు పెట్టుకుంటున్నాను. పడుకొని లేచిన వెంటనే మనకు అదే కదండి, వేడి నీరు పెట్టుకొని ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేయాలి కదా, దానికోసమని వేడి నీరు పెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే పిల్లల కోసం లంచ్ అయితే కనుక టమాటా రైస్ చేస్తున్నానండి. సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేయచ్చు. టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ స్పైసీ ఉండదు, పిల్లల కోసం కదా, ఎక్కువ స్పైసీ ఉండదు, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో దాన్ని ప్రిపేర్ చేస్తాను. ఎలా చేస్తాను అనేది చూసేయండి. తర్వాత నల్ల శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు, దాన్ని కూడా కర్రీలా చేశానమాట. చాలా బాగుంటుంది అది కూడాను. చూసేయండి ఎలా ఉందనేది. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా వేడి నీరు అయితే తాగేసాను అనమాట. వేడి నీరు తాగి టాబ్లెట్ వేసుకుని వేడి నీరు తాగేసాక ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇగోండి ఇక్కడ చెత్త చూస్తున్నారు కదా, అదైతే ఇంట్లో ఉన్న అంటే ఇసుక అదంతా కాదండి, ఆ చెత్త కాదనమాట. కొత్త చీపురుని వాడుతున్నాను, అందుకని ఆ చీపురు తాలూకుదే ఆ మొత్తము కూడా అనమాట. అలా ఉంది. ఎప్పుడు కూడా నైట్ ఒకసారి క్లీన్ చేసి పడుకుంటాం కదా, అంటే తుడిచేసి పడుకుంటాం కదా, అంత ఎక్కువ చెత్త కూడా ఉండదన్నమాట. ఇంకా నేను ఇల్లు అవన్నీ క్లీన్ చేసేటప్పటికి కింద ఆంటీ వాళ్ళైతే పూలు కోసి ఇచ్చేశారు. వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తారు కదా, పూలన్నీ కనిపిస్తుంటాయి. వాళ్ళు అక్కడ పూజ చేయరు, క్రిస్టియన్ అనమాట. వాళ్ళు నాకు ఇచ్చేస్తారు ఆ పువ్వుల్ని. నేను మరి వెళ్ళి తెచ్చుకునేంత పని ఉండదన్నమాట. వాటిని తెచ్చి పెట్టేశాను అనమాట. తర్వాత బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటున్నాను. టమాటా రైస్ అని చెప్పాను కదా, దానికోసమని బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకున్నాను. తర్వాత వైట్ రైస్ చేస్తాను, అందుకోసమని ఆ బియ్యాన్ని కూడా నానబెట్టుకుంటాను. ఇది ఇక్కడ చిన్న చిన్న పురుగుల్లా ఉన్నాయండి బియ్యంలో, వాటి కోసమని చూస్తున్నాను అనమాట. బియ్య పురుగులు అంటారు కదా, అవే అనమాట. చూడండి చాలా చిన్నగా ఉన్నాయి, అందుకని ఇలా ఏరుతున్నాను అనమాట. దానిలో తపేల్లో వండుతాను. నేనైతే అన్నాన్ని వంచుతానండి, అదే వార్చుతానమాట. అన్నం అట్టేసరా లేదంటే ఏంటది కుక్కర్లో అలా పెట్టనమాట, అన్నాన్ని వార్చేస్తాను. అది నాకు ముందు నుంచే అలవాటు అనమాట.
సో ఇక్కడ ఇంకా కాబూలి శనగలు కూడా నైటే నానబెట్టేసాను. బాదం పప్పులు కూడా నైటే నానబెట్టేసి ఉంచేసాను. ఇంకా వీటిపైన మూతలు పెట్టి నేనైతే స్నానం చేసి వచ్చాననమాట. ఇంకా బయట కడిగానండి. బయట కడిగి, ఇల్లు కడిగి, ఇవన్నీ చేసి, ముగ్గులు పెట్టి నేను స్నానం చేసి వచ్చాను. అవన్నీ చూపించలేదు. అవన్నీ చూపిస్తే కనుక ఇంకా లేట్ అయిపోతుంది కదా! అందుకని. స్నానం చేసి వచ్చిన వెంటనే నేనైతే రైస్ పెట్టేశాను. ఆ తర్వాత బొట్టవి పెట్టుకున్నాననమాట. అవన్నీ చేసేలోగా రైస్ అయితే ఉడికిపోయింది. అందుకని వాచ్ చేశాను. ఇక్కడ పసుపు చూస్తున్నారా? గిరిజన పసుపు అని ఉంది కదా! ఇదైతే గనక మనకి ఊర్లో అమ్మ వాళ్ళు పట్టిస్తారు కదా! మన ఊర్లో మనము కొనుక్కొని మనమే మిల్లుకి వెళ్ళి పట్టించుకుంటాం కదా! సో, అదనమాట. అదే పసుపండి ఇది కూడా. నేను వాడుతున్నాను కదా! తెలుస్తుంది. సేమ్ అదే పసుపు అనమాట. మనము తినేటప్పుడు అదే వంటల్లో కూడా వేసుకోవచ్చు. రాసుకుంటాం కదా! అలా కూడా రాసుకోవచ్చు. మంచిగా పడుతుందనమాట చక్కగాను పసుపు. పసుపు రాసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అందరికీ కూడా ఇష్టం ఉండకపోవచ్చు. ఎవరికెవరికి పసుపు రాసుకోవడం అంటే ఇష్టమో నాతో పాటు మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే టమాటా రైస్ కోసమని నేను రెడీ చేసుకుంటున్నాను. ఇలా కడాయి పెట్టుకొని అందులో అయితే కనుక ఆయిల్ అండ్ గీ రెండు కూడా వేస్తాను. గీ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత స్పైసెస్ చూసారు కదా మీరు ఇక్కడ, కొంచెం కొంచెంగానే వేస్తాను, మరీ ఎక్కువ వేయను. ఫైనల్గా ఏంటంటే ఇందులో జీరా వేయకూడదు, సాజీరా వేయకూడదు, ఈ రెండు ఏది వేయకూడదు. సోంపు మాత్రం వేయాలి. ఆ రెండు స్కిప్ చేసి సోంపును వేసుకుంటే మనం ఇది చేసి అదే ఏంటది ఈ టమాటా రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది. బిర్యానీ ఫ్లేవర్ అయితే ఉండదన్నమాట. టమాటా రైస్ లాగానే ఉండాలి. టమాటా రైస్ అంటే మళ్ళీ బిర్యానీ లాగానే చేసేస్తూ ఉంటారు. ప్రాసెస్ అయితే అదే, కానీ కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మారుతాయన్నమాట. చేసే విధానం కూడా కొంచెం తేడా ఉంటుంది. టేస్ట్లో కూడా చాలా తేడా ఉంటుందన్నమాట. ఇందులో ఇంకా టమాటాలను అయితే కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు మగ్గేంత వరకు కూడా మూతను పెట్టేసి మగ్గించుకుంటున్నాను. ఈలోగా శనగలు ఉన్నాయి కదా, దాన్ని అయితే కుక్కర్లో పెట్టేశాను. అవి అటువైపు ఉడికిపోతుంటాయి, ఇటువైపు అయితే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంటుంది అనమాట. ఒకసారి ఆ టమాటాలు ఉడికాయో లేదో చూసుకొని, ఉడికిన తర్వాత అదే టమాటాలు స్మాష్ అయిపోయిన తర్వాత, టమాటాలో నుంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి బియ్యాన్ని, నానబెట్టుకున్నవి వాటర్ తీసేసి బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టి మళ్ళీ తీసేసి చూడండి, ఇక్కడ నేను ఆ తర్వాత వాటర్ వేస్తున్నాను అనమాట. అంటే టమాటా అనేది బియ్యానికి పట్టాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక దానిలో వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను. 1.5 గ్లాసు వాటర్ వేసుకున్నాను. బాస్మతి బియ్యం కదా, మెత్తగా అయిపోతుంది. కావాలంటే ఇంకొంచెం వాటర్ని పైన పైన చల్లుకోవచ్చు అనమాట. ఉడకపోతే చూసుకుంటూ వేసుకోవాలి. అలా వేసుకొని మూత పెట్టుకొని ఉప్పుని చూసుకొని ఇంకా మళ్ళీ మూతను పెట్టుకున్నానండి. ఇక్కడైతే వాళ్ళ పిల్లలకి టిఫిన్గా నేను పెరుగన్నం పెడుతున్నాను. రోజు ఇంకా పెరుగన్నమేనండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, సమ్మర్ వచ్చేసింది కూడాను, చాలా హీట్గా ఉంది. రోజు పెరుగన్నమే పెడతానన్నమాట. అందుకని అవి రెడీ చేస్తాను వాళ్ళిద్దరి కోసమని. తర్వాత ఇందులో నేను కసూరి మేతిని వేస్తున్నానండి టమాటా రైస్లో. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే పుదీనా టమాటా రైస్లో పుదీనా కూడా వేస్తారు, చాలా బాగుంటుంది. అలాగే పెరుగు కూడా వేస్తారండి. ఇవన్నీ వేస్తారు. ఆ టమాటా రైస్ టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనం పిల్లల కోసమని చాలా ఫాస్ట్గా లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. అవి ఏవి వేయకుండా చేస్తున్నాను. అవన్నీ వేస్తే పిల్లలు ఇంకా డిస్టర్బ్ అవుతారు కదా తినడానికి. అందుకని చెప్పి అవి ఏవి వేయకుండా జస్ట్ ఇలా కొంచెం కసూరి మేతిని వేసి చేసేస్తున్నాను అనమాట. ఇక్కడైతే కనుక పెరుగుని కలుపుకుంటున్నాను. అంటే మరి టమాటా రైస్తో పెరుగు కాంబినేషన్ బాగుంటుంది కదా వాళ్ళకి, అందుకని పెరుగునైతే కలిపేసి ఇలా కప్పుల్లో వేసేస్తున్నాను. వాళ్ళు అక్కడ పెరుగన్నం తినేస్తున్నారు. నేను ఇక్కడ లంచ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఒకవైపు వంట చేసుకుంటూ ఇంకోవైపు ఏమేమి కావాలో వాటర్ని పట్టుకొని, అలాగే వాళ్ళకి స్నాక్స్ రెడీ చేసుకొని ఇలా అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇక్కడ వాళ్ళకి ఈరోజు స్నాక్స్ అయితే కప్ కేక్స్ చేశానండి మొన్న. సో దాన్ని పెడుతున్నాను అనమాట. ఆ తర్వాత బాదం పప్పులు, జీడిపప్పులు, నెక్స్ట్ వాల్నట్స్,
ఆ తర్వాత ఏంటది పిస్తా పప్పు, నెక్స్ట్ పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవరు ఇవన్నీ గూడా వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇష్టంగా తింటారండి పిల్లలు. చాలా తింటారు. ఇవన్నీ నానబెట్టేసి కూడా ఇవ్వచ్చు. నానబెడుతుంటే వాళ్ళు తినట్లేదు. అందుకని వాళ్ళకి ఇలా ఇచ్చాను. బాదం ఒకటే నానబెట్టాను. ఇంకేది నానబెట్టలేదు. చూడండి ఈలోగా ఈ కుక్కర్‌లో శనగలైతే ఉడికిపోయాయన్నమాట. ఇంకా దాన్ని కూడా నేను స్నాక్స్‌గా పెడుతున్నాను. 2 టైమ్స్ స్నాక్స్ తింటారండి వాళ్ళు. అందుకని నేను శనగల్ని కూడా పెట్టేశానన్నమాట. కొంచెం ఎక్కువగానే ఉంటాయండి స్నాక్స్. మరీ అంటే చిప్స్ అలాంటివేవి కాకుండా హెల్తీగానే ఉంటుంది. స్నాక్స్ కానీ, వాళ్ళ లంచ్ కానీ అన్నీ కూడా హెల్తీగానే పెడతాననమాట. ఇక్కడ పిల్లలకి లంచ్ కట్టేటప్పుడు చూడండి మీకు ఇంకోటి చెప్తాను. వాళ్ళకి మనం అంటే వేస్తాం కదా! స్పైసెస్, మిర్చి అవన్నీ ఏస్తాం కదా! అవేవి లేకుండా చూసుకోండి. లేదంటే వాళ్ళు తినేటప్పుడు చాలా ఇబ్బంది పడతారనమాట. అవన్నీ ఏరుకునేసరికి వాళ్ళకి టైం పట్టేస్తది. ఇంక తినరు. తినడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. అందుకని చెప్పి మనమే ముందుగా అవన్నీ కూడా తీసేయాలి. ఇక్కడే తీసేసి అన్నీ గూడా కట్టామనుకోండి, ప్యాక్ చేసామనుకోండి, అక్కడ వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇష్టంగా కూడా తినేస్తారనమాట. అవన్నీ మధ్యలో తగులుతుంటే మరి తినరు వాళ్ళు. పడేస్తారు. నా పిల్లలైతే గనక ఎప్పుడూ కూడాను ఇంటికైతే రివర్సు రైస్ తీసుకురాలేదు. అలాగని అక్కడ పడేయరు కూడా అండి. చాలా ఇష్టంగా తింటారనమాట. ఇదిగోండి వాళ్ళకైతే లంచ్ కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా వాళ్ళని దిగబెడుతున్నాను. నేనే వెళ్ళాలి కదండీ! అతను వెళ్ళిపోయారు డ్యూటీకి. ఇంకా వెళ్ళైతే వచ్చేసానండి. వాళ్ళని దింపి వచ్చేసాననమాట. స్కూల్ దగ్గర పెట్టి వచ్చేసాను. ఆ తర్వాత చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇదంతా చేశాను. ఇప్పటికి చూపిస్తున్నాను 9:00కి. అంత టైము లేదనమాట. అంతే కదండీ! అందరూ కూడాను హౌస్ వైఫ్స్ అంటేనే ఇలా ఉంటుందనమాట. హడావుడిగా చకచకా పనులు చేసుకుంటూ మార్నింగ్ నుంచి గూడా పిల్లలు వెళ్ళేంత వరకు ఊపిరి కూడా ఆడదండి బాబు. వాళ్ళు వెళ్ళిన తర్వాత హమ్మయ్య అనుకుని ప్రశాంతంగా కూర్చొని ఆ తర్వాత మిగిలిన పనులు స్టార్ట్ చేయాలన్నమాట. అలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ మొక్కలు. ఇక్కడ మందార మొక్క చూసారు కదా ఫస్టు. అది చిన్న మొక్క కింద ఉండేది. దాన్ని నేను పైకి అంటే కొంచెం ముక్క తెచ్చి ఇలా ఊడిసాననమాట. అప్పుడే దానికి మొగ్గ వచ్చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడైతే గనక పూజకైతే రెడీ అవుతున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా! ఇన్ని పనుల్లోన పూజ అయితే ఈరోజు చేయలేకపోయాను. కొన్నిసార్లు 9 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఇంకా పూజ చేయాలనిపించదండి. ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ స్నానం చేస్తాను కదా! పడుకొని లేచిన తర్వాత ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసేస్తాను ఎప్పుడు కూడాను. ఎప్పుడో ఒకప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంటదనమాట. కానీ రెగ్యులర్‌గా అయితే లేచిన వెంటనే స్నానం అయితే చేసేస్తాను. సో, అలాంటప్పుడు 9:00కి అప్పుడు స్నానం చేసి 9:00కి దీపం పెట్టాలంటే ఎందుకో నా మనసు అంత అంగీకరించదనమాట. ఎక్కువగా అలా జరగదులెండి. ఎక్కువగా మార్నింగే చేసి పెట్టేస్తుంటాను. ఇలా అన్నీ కడిగి ముగ్గులు పెట్టుకున్నప్పుడు కొంచెం లేట్ అవుద్ది ఎలా అయినా సరే. ఇలాంటప్పుడు తప్పదు మరి పెట్టాలి. అలాంటప్పుడు నాకేం అనిపించదు కూడా ఇంకా పెట్టాలి. ఎంత లేట్ అయినా పెట్టాలనే అనిపిస్తది. చాలా సార్లు కూడాను. ఒక్కొక్కసారి అలా డిలే చేసేస్తుంటాను. ఏమో ఇప్పుడు వద్దులే ఈవినింగ్ చేద్దామా అని అనిపిస్తుంటది. మనసుకి ఏది చేయాలనిపిస్తే అది చేయాలండి. బలవంతంగా ఏది కూడా చేయకూడదు. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పూజనైతే చేసేసాను. పూజ చేసుకునేటప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత నిష్టగా అంటే ఏమనిపిస్తుందంటే అంత పాజిటివ్‌గా ఉంటుందన్నమాట పూజ చేసేటప్పుడు. కామ్‌గా ఉంది. ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయారు. అతను కూడా లేరు కదా! ఇంకా చుట్టుపక్కల కూడా కామ్‌గా ఉందన్నమాట. నాకు ఎలా అనిపించిందంటే ఎర్లీ మార్నింగు పూజ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట నాకు. అంత హ్యాపీగా, ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా వడపప్పు, బెల్లము అయితే ప్రసాదంగా పెట్టుకున్నానండి ఈరోజు. అలాగే వెండి దీపాల్లో ఈరోజు దీపారాధన చేశాను. అలాగే ఇంకా ఇక్కడ ద్వారబంధానికి కూడా ముంతతో అక్కడ నీళ్లు పెట్టి పూలతో అలంకరించుకున్నాను. పూజ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ తులసమ్మకు కూడా పూజ చేసుకున్నాను. ప్రసాదం ఇంకా దీపం, ధూపం అన్నీ కూడా పెట్టుకున్నానన్నమాట. ఇక్కడ చూడండి దీపం ఎంత అందంగా ఉంది కదా! చాలా బాగుంది. దీపాన్ని సాక్షాత్తు అమ్మవారిగా భావించుకోవాలి.
ఇంకా ఇక్కడైతే గనుక నా వెయిట్‌నయితే మీకు చూపిస్తున్నానండి ఈరోజు. ఆ రోజుకి ఎంత ఉన్నాను అనేది నేను 72 ఉండేదాన్ని. ఇక్కడ చూడండి 69.10 అండి. ఈరోజైతే ఏం తినట్లేదండి. అంటే జ్యూస్ ఏం చేసుకోలేదనమాట. యాక్చువల్‌గా అయితే జ్యూస్ చేసుకొని తాగుతాను. జ్యూస్ చేసుకోలేదు. దేవుడికి ప్రసాదం పెట్టాను కదా! ఇదిగోండి వడపప్పు, బెల్లము అదే తినేస్తున్నాను. ఇది అది తిన్నాక ఇంకా 12:30, 1:00కి భోంచేస్తాను. నా వెయిట్ అయితే చూసారు కదా ఎలా ఉంది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇలాగే అంటే నేను ఇప్పుడు ఒక 4 డేస్ నుంచి కూడా ఎక్సర్సైజ్ అవి చేశానండి. కానీ అవి మానేశాను అనమాట. ఇప్పుడు మానేశాను అంటే చేయట్లేదు, టైం లేక చేయట్లేదు. సో మళ్ళీ చేస్తాను. మళ్ళీ చేస్తాను వర్కౌట్లు అవన్నీ కూడాను. చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్కౌట్ చేయకుండానే ఫుడ్తో మేనేజ్ చేసి తగ్గానమాట. ఎలాగంటే నాకు ఇష్టమైన స్వీట్స్ తింటున్నానండి, కానీ ఎక్కువ తినట్లేదు, తక్కువ తింటున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదండి నేను. ఆ వడపప్పు, బెల్లము అది తినేసానమాట. అది తింటే మనకి సమ్మర్లో చలువ కూడా చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది అనమాట. మంచి దీనిగా తినొచ్చు, స్నాక్స్గా కూడా మనం తినొచ్చు, ఎప్పుడు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే కనుక కాబూలి శనగలు, అదే నల్ల శనగల్ని వండుతున్నానండి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. కొంచెం మీ కూరకి సరిపడినంత వేసుకోండి. అందులోనే టమాటా ఇంకా ఉల్లిపాయ ఈ రెండింటిని కూడా కలిపి మిక్స్ చేశాను అనమాట. మిక్సీ వేసుకున్నాను. అలాగే మీరు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉందనుకోండి, ఇలా టమాటా ఉల్లిపాయలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసి వేసేసుకోండి. లేదు అనుకుంటే అల్లము వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, అల్లము, వెల్లుల్లి ఈ 4 వేసేసి పేస్ట్లా తయారు చేసి వేసుకుంటే అప్పటికప్పుడే చేస్తాం కనుక అల్లం వెల్లుల్లి కూడా చాలా ఫ్రెష్గా ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఈ పేస్ట్ని వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, అలాగే గరం మసాలా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ జీలకర్ర పొడి, ధనియాల పొడి వేయట్లేదు. మీ దగ్గర ఉంటే కనుక వేసేసుకోవచ్చు. ఆ తర్వాత వాటన్నింటినీ కూడా చక్కగా కలిపేసేయండి. కలిపేశాక ఇంకా మూతను పెట్టి కుక్ చేసుకోండి. స్లిమ్లో పెట్టి చేసుకోండి, హైలో అయితే వద్దనమాట. మాడిపోతుంది, గ్రేవీ కదా మాడిపోతుంది ఫాస్ట్గాను. ఇక్కడ శనగలను చూసారా, ముందుగానే మనం ఉడకబెట్టి ఉంచేసాం కదా, వాటిని అయితే తీసుకొని ఇదిగోండి ఇక్కడ గ్రేవీ అయితే కొంచెం పచ్చి వాసన అనేది పోయింది కదా, దానిలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టి మగ్గించుకోవాలి అనమాట. ఆ తర్వాత మూత తీసి కలిపేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ని వేసుకోవాలి. ఆ తర్వాత కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఏదైనా సరే లో టు మీడియంలో పెట్టి కుక్ చేస్తే చాలా చక్కగా ఉడుకుతాయండి. టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి నేనైతే ఇడ్లీ దోశ కోసం 2 కూడా ఒకేసారి చేసుకుంటాను. ఇడ్లీ దోశకి 2 ఒకటే బ్యాటర్ చేస్తుంటాను ఒక్కొక్కసారి. ఇంకొకసారి మాత్రం రవ్వ కూడా వేస్తుంటానులేండి. ఇక్కడికి వచ్చాకనే రవ్వని యూజ్ చేస్తున్నాను. తమిళనాడులో అయితే అసలు అది దొరకదు కదా, సో చేసేదాన్ని కాదు. ఇక్కడ దొరుకుతుంది ఇడ్లీ రవ్వ, చాలా బాగుంది, మంచిగా చేసుకుంటున్నాను. ఇక్కడైతే కనుక బియ్యం 3 కప్పులు వేసేసి ఇంకా 1 కప్పు అయితే మినపప్పును వేసి ఇలా నానబెట్టుకుంటున్నాను. కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. ఇక్కడ చూడండి అవైతే కనుక నాకు దోశలు ఇంకా ఇడ్లీలు 2 వచ్చేస్తాయి. అలాగే ఊతప్పం, అలాగే పనియారం అంటున్నాను, అదే గుంత పొంగనాలు అనమాట, అవి కూడా చేసేస్తారు దాంతోపాటే. ఇంకా ఇక్కడ చూడండి కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసుకొని ఒకసారి కలిపేసుకొని అందులో లాస్ట్గా కసూరి మేతిని యాడ్ చేసుకున్నాను. మీరు ఉప్పు కారం అన్నీ చూసుకుంటూ వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి, ఏం కాదు. ఇక్కడ చూడండి గ్రేవీ అయితే ఇలా ఉందన్నమాట. రైస్లోకి నేను యూజ్ చేస్తున్నాను కనుక అందుకని ఇలా పెట్టుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ కొత్తిమీర వేసిన తర్వాత కూడా కసూరి మేతి వేస్తే టేస్ట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట.
ఇక్కడైతే నా ఫుడ్ టైం అండి. ఆ టైం అయిపోయిందనమాట. భోజనం టైము 1:00 అయిపోయింది. తినేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆ టమాటా రైస్, ఈ శనగల కూర పెట్టి తింటున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. అంటే ఈ శనగల కూర దేనికి బాగుంటుందంటే ఈ వైట్ రైస్లోకి మరీ అంత టేస్ట్ అనిపించలేదండి నాకు. అందులోకైతే ఆ టమాటా రైస్లోకి బాగుంది. నెక్స్ట్ జీరా రైస్లోకి, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా బ్లాక్ శనగల్ని. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా భోజనం అయితే అయిపోయింది కదండి. 2:00కి మా వారు వస్తారు. ఆయన వచ్చేలోపు ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే సరిపోతుందని ఇంకా భోంచేసిన తర్వాతే నేను వెంటనే గిన్నెలను అయితే క్లీన్ చేసేస్తున్నాను. వెంటనే క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, ఇంకా అలాగా కూర్చోవడమే అయిపోతుందనమాట. ఈ గిన్నెలు మాత్రం ఈవినింగ్ వరకు అలానే ఉండిపోతాయి. మరి తోమలేను. పిల్లలు వస్తారు. వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునేసరికి లేట్ అయిపోతుందనమాట. ఇవి ఇంకా నైట్ వరకు అలానే ఉండిపోతాయి. అందుకని చెప్పేసి నేను వెంటనే చేసిస్తాను. ఎప్పుడైనా ఉన్నాయి అని అంటే కనుక ఇంకా అంతే అనమాట. ఇక్కడైతే కనుక ఈవినింగ్ పూజనైతే మళ్ళీ ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను ఈవినింగ్ టైంలో. ఇంకా మా బాబు చూడండి ఏదో చెప్తున్నాడు. వాడికి ఏమనిపిస్తుంది చెప్పు నీకు? దేవుడికి ఏం కోరుకోవాలనిపిస్తుంది? అంటే నాకు పేదలకి డబ్బులు పెట్టాలనిపిస్తుంది. పంచాలనిపిస్తుంది డబ్బులు. అవునా? సరేలే, రోజు అలాగే దేవుడిని కోరుకో. నువ్వు పెద్ద అయితే దేవుడు అలాగే చేస్తాడు. సరేనా? వెరీ గుడ్ బాయ్. అలాగే ఉండాలి. చూసారు కదండి మా బాబు ఎంత చిన్నవాడు, ఎంత పెద్ద ఆలోచిస్తున్నాడు కదా, అంత చక్కగాను, అంత మంచిగా. సో ఆ దేవుడు కూడా వాడిని అలానే మంచిగానే పెద్ద అవ్వాలి, అలా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, అందరికీ పంచిపెట్టాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఆశీర్వదించండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.